దాని మీద ముందు విచారణ జరగాలి అధ్యక్ష. దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దాని మీద సిట్టును కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఒక్కసారి ఆ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి కూడా దృష్టికి తేవాలి అధ్యక్ష. అబద్ధాలతో కాలం గడపాలని ప్రతిపక్ష నేత కనిపించరు, ప్రతిపక్ష నేత సభకు రారు, ప్రతిపక్ష పాత్ర పోషించరు అధ్యక్ష. ఉన్నవాళ్ళు, ఈ సభలో ఉన్నవాళ్ళు ఉదయం నుంచి చూస్తున్నాం, నిన్న మొన్న చూశాం. రోజుకొక వేషంతో డ్రామాలు చేస్తూ ఈ సభని అబద్ధాలతో, ఆ 10 సంవత్సరాల అబద్ధాలతో ఎలా అయితే పరిపాలించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన అబద్ధాలతో జనాలని మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష. ఒకటి నిజం, ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ సభకు రాడు అధ్యక్ష, ఎప్పుడూ సభకు రాడు. కొంతమందిని ఇడికి పంపిస్తాడు, రౌడీల్లా గూండాల్లా ఈ సభలో ప్రవర్తిస్తుంటారు. ఎంత దురదృష్టమో చూడండి అధ్యక్ష. ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి అధ్యక్ష. ప్రతిపక్షం అంటే విమర్శించడమే ప్రతిపక్ష పని అన్నట్లుగా ఎలా విమర్శిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో తమరు ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఇందాక మీరు చూశారు, ఒక దళిత స్పీకర్ గారు కూడా ఉన్నారని గ్రహించకుండా మీ మీదే పుస్తకాలు ఇసిరేశారు. నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఇదే సీటు దగ్గరకు వచ్చి బెదిరించబోయారు అధ్యక్ష. ప్రత్యక్షంగా ఇవన్నీ మీరు చూశారు అధ్యక్ష. ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష, కాపలా కుక్కల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పారు అధ్యక్ష. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాపలా కుక్కల తెలంగాణని కాపాడలేదు అధ్యక్ష. కాపలా కుక్కలా కాకుండా వేట కుక్కలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. కొల్లగొట్టారు ఎందుకని అడిగితే, ఎందుకు కొల్లగొట్టారు పేదోడు సొమ్ము అడిగితే దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష. నిన్నటి నుంచి ఏదైతే అనేక అంశాల మీద గౌరవ